హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ఎంఎల్ వ్యాలిడేషన్లో డిటిడి టాపిక్లో టైప్స్ ఆఫ్ డిటిడిలో ఇంటర్నల్ డిటిడి ఎక్స్టర్నల్ డిటిడి ఉన్నాయి కదా. సో నేను ప్రీవియస్ క్లాస్లో టైప్స్ ఆఫ్ డిటిడిలో ఇంటర్నల్ డిటిడి అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ఎగ్జాంపుల్తో. అండ్ ఈరోజు అయితే మనం ఎక్స్టర్నల్ డిటిడి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. సో ఎక్స్టర్నల్ డిటిడి అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ డిటిడి అంటే ఏం చెప్పుకున్నాం, ఎక్స్ఎంఎల్ కోడింగ్ అలానే డిటిడి కోడింగ్ రెండింటిని ఒకే డాక్యుమెంట్లో ఒకే ఫైల్లో కనుక మనం రాస్తే దాన్ని ఇంటర్నల్ డిటిడి అని చెప్పాను, రైట్. సో ఎక్స్టర్నల్ డిటిడి అంటే ఏంటి అంటే ఎక్స్ఎంఎల్ ఫైల్ని ఒక డాక్యుమెంట్లో అలానే డిటిడి ఫైల్ని ఒక డాక్యుమెంట్లో ఆ రెండింటి కోడింగ్ని వేరుగా మనం వేరే వేరే ఫైల్స్లో కనుక స్టోర్ చేస్తే దాన్ని మనం ఎక్స్టర్నల్ డిటిడి అంటారు. ఎందుకు అలా స్టోర్ చేయడం అంటే, మనం డిటిడి అంటే ఏం చెప్పుకున్నాం, ఎక్స్ఎంఎల్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి మనం డిటిడిని యూజ్ చేస్తాం. అలాంటిది ఒక ఫైల్కి మీరు ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్కి కనుక స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి అంటే ఇంటర్నల్ డిటిడిని యూజ్ చేయాలి. అలా కాదు, మల్టిపుల్ ఆఫ్ ఫైల్స్కి మల్టిపుల్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్స్కి ఒకేలాంటి స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి అనుకుంటున్నారు, అప్పుడు మనం ఎక్స్టర్నల్ డిటిడిని యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే టైం అనేది సేవ్ అవుతుంది. సో ఒక 10 ఫైల్స్ ఉన్నాయి, 10 ఫైల్స్కి ఒకేలాంటి స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. బట్ బై యూజింగ్ ఇంటర్నల్ డిటిడి ప్రతి దానికి కూడా మనం డిటిడి కోడింగ్ రాయాలి. అలా కాకుండా 10 ఫైల్స్కి కూడా ఒకేసారి డిటిడి కోడింగ్ని రాసి ఆ డిటిడి కోడింగ్ని ఎన్ని ఫైల్స్కి అయితే అన్ని ఫైల్స్కి మనం అటాచ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీ కదా, ఈజీ. అందుకనే మనం ఈ ఎక్స్టర్నల్ డిటిడిని డిఫైన్ చేశారనమాట, ఓకేనా. ఎక్స్టర్నల్ డిటిడి అంటే మనం ఎక్స్ఎంఎల్ ఫైల్ని సపరేట్ డాక్యుమెంట్లో రాస్తాం, అలానే డిటిడి ఫైల్ని సపరేట్గా రాస్తాం. ఆ రెండింటిని అటాచ్ చేసేదాన్ని మనం ఎక్స్టర్నల్ డిటిడి అంటారు, ఓకే. సో ఎక్స్టర్నల్ డిటిడి అనేవి కూడా మరలా మనకి 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ప్రైవేట్ డిటిడి, పబ్లిక్ డిటిడి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రైవేట్ డిటిడి అంటే ఏంటంటే కొంతమందికి మాత్రమే రైట్స్ ఉంటాయి. సో ఆ ప్రైవేట్ డిటిడిని డాక్యుమెంట్ని కొంతమందికి మాత్రమే రైట్స్ ఉంటాయి, దాన్ని మనం ప్రైవేట్ డిటిడి అంటాను. పబ్లిక్ అంటే ఎవరైనా కానీ ఎనీవన్ కెన్ యూజ్ దిస్ డిటిడి ఈజ్ కాల్డ్ యాజ్ ద పబ్లిక్ డిటిడి. సో దానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఏంటంటే ఒక కీవర్డ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ డిటిడిలో సిస్టమ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. బై యూజింగ్ ఇది ప్రైవేట్ డిటిడి అని మనం ఐడెంటిఫై చేయడానికి సిస్టమ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ డిటిడికి మనం పబ్లిక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. ఎక్స్టర్నల్ డిటిడి యొక్క సింటాక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ డిటిడి కోడింగ్ రాస్తాం. ఇక్కడ డిటిడి కోడింగ్ ఎలా రాస్తాము అంటే, ఇక్కడ మనం ఎలిమెంట్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. ఎలిమెంట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి రూట్ ఎలిమెంట్ నేమ్ రాస్తాం అండ్ వాటి యొక్క చైల్డ్స్ రాస్తాం. తర్వాత ఈ చైల్డ్స్ యొక్క డేటా టైప్ రాస్తాం, అంటే అది ఎటువంటి డేటా, పీసీ డేటానా సి డేటానా అనేది రాస్తాం. ఇక్కడ అది ఎలా రాస్తాము అంటే, ఎలిమెంట్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్సే యూజ్ చేయాలి ఫ్రెండ్స్, ఓకే. అండ్ ఫస్ట్ చైల్డ్ నేమ్ రాస్తాం అండ్ నెక్స్ట్ అది ఏ టైప్ ఆఫ్ డేటా, ఓకే. అండ్ సెకండ్ చైల్డ్, థర్డ్ చైల్డ్, అక్కడ మనం ఎన్ని చైల్డ్స్ అయితే మనం క్రియేట్ చేస్తాం అన్ని చైల్డ్స్ యొక్క ఎలిమెంట్స్ వాటి రాసేసి పీసీ డేటా అనేది రాస్తాం అనమాట. సి డేటా అయితే సి డేటా, పీసీ డేటా అయితే పీసీ డేటా అనేది రాసేస్తే ఇది డిటిడి యొక్క సింటాక్స్. ఇలా రాసేస్తాం. మనం ఎలా సేవ్ చేస్తాము అంటే ఫైల్ నేమ్ డాట్ డిటిడితో మనం సేవ్ చేస్తాం అనమాట, ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఒక న్యూ ఫైల్ని అయితే తీసుకుంటాము. న్యూ ఫైల్ని తీసుకొని ఇక్కడ మనం డిటిడి కోడింగ్ అయితే రాస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ డిటిడి కోడింగ్ ఎలా రాస్తాము అంటే, డాక్యుమెంట్ టైప్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఇక్కడ రూట్ ఎలిమెంట్ రాస్తాం అండ్ నెక్స్ట్ సిస్టమ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ సిస్టమ్ అని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, వీ కెన్ సెట్ ఇట్ ఈజ్ యాజ్ ఏ ప్రైవేట్ డిటిడి. మనం ప్రైవేట్ డిటిడి అని చెప్పడానికి ఇక్కడ మనం సిస్టమ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అదే మీరు పబ్లిక్ డిటిడిని క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం పబ్లిక్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఫైల్ నేమ్ డాట్ డిటిడి, మనం ఇక్కడ ఏదైతే సేవ్ చేసామో డిటిడి ఫైల్, ఆ డిటిడి యొక్క కోడింగ్ ఫైల్ నేమ్ డాట్ డిటిడితో ఏదైతే సేవ్ చేసామో ఆ ఎక్స్టెన్షన్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట, ఓకే. పాత్ డాట్ డిటిడితో మనం
ఇవ్వాలి. ఇది డబల్ కోట్స్లోనే ఇవ్వాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్స్ఎంఎల్ కోడింగ్ని రాస్తాము. ఇక్కడ ఎక్స్ఎంఎల్ కోడింగ్ ఎలా రాస్తాం, రూట్ ఎలిమెంట్, చైల్డ్, సబ్ చైల్డ్స్ ఇంకా అన్నీ క్లోజ్ చేసుకుంటూ వెళ్తాం కదా, అదేంటి అంటే ఎక్స్ఎంఎల్ యొక్క సింటాక్స్ రాస్తాం. అండ్ నెక్స్ట్ మనం సేవ్ చేస్తాం, .xmlతో సేవ్ చేయాలన్నమాట. ఓకే, ఇది బేసిక్ సింటాక్స్. సో మీకు సింటాక్స్ అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిటిడి కోడింగ్ రాస్తాం ఒక ఫైల్లో. సో ఫైల్ని మనం ఇక్కడ లింకప్ చేస్తున్నాం ఎక్స్ఎంఎల్ ఫైల్కి. ఎలా లింకప్ చేస్తాము అంటే డాక్ టైప్, ఇక్కడ రూట్ ఎలిమెంట్ నేమ్, సిస్టమ్ కానీ పబ్లిక్ కానీ ఏదైతే అది యూస్ చేస్తాము. తర్వాత మనం ఇక్కడ path.dtd. సో ఇక్కడ మనం అదా రాసేసిన తర్వాత ఎక్స్ఎంఎల్ కోడింగ్ అనేది రాస్తాం. సో ఇలా అయితే మనం సింటాక్స్ ఫర్ ఎక్స్టర్నల్ డిటిడి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్తో నేను మీకు ఎక్స్టర్నల్ డిటిడి అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిటిడి కోడింగ్ని అయితే ఇక్కడ రాస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్స్ఎంఎల్ కోడింగ్ని ఇంకో ఫైల్లో రాస్తాము, డిటిడి కోడింగ్ని ఒక ఫైల్లో రాస్తాం. సో ఎక్స్ఎంఎల్ కోడింగ్ని మనం ఏ ఫైల్లో అయితే రాస్తామో ఇక్కడ మనం ఆ రూట్ ఎలిమెంట్ ఏమని తీసుకున్నాం, ఇక్కడ ఎంప్లాయీ, చైల్డ్ 70, నేమ్, ఐడి, శాలరీ ఇలా మనం తీసుకున్నాం కదా. సో వీటిని యూస్ చేసుకొని మనం డిటిడి యొక్క స్ట్రక్చర్ని రాస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. మనం రూట్ ఎలిమెంట్ ఇక్కడ ఏం తీసుకున్నాం, ఎంప్లాయీ. సో ఎంప్లాయీ అని రాసాము. చైల్డ్స్ ఏంటవి, నేమ్, ఐడి, శాలరీ. సో నేమ్, ఐడి, శాలరీ అనేవి చైల్డ్స్. రాసిన తర్వాత ఈ చైల్డ్స్ యొక్క డేటా టైప్ అనేది రాయాలి. సో ఎలిమెంట్ అని రాసి ఫస్ట్ చైల్డ్ ఏంటది, నేమ్ యొక్క ఏంటి, ఎటువంటి డేటా ఇది, పీసీ డేటానా సి డేటానా అనేది మనం రాయాలి. సో నేమ్ ఇప్పుడు మనకి ఇక్కడ క్యారెక్టర్స్ ఉంది కాబట్టి సో మనం ఇక్కడ పీసీ డేటా అనేది రాస్తాం. ఐడి అనేది పీసీ డేటా అనేది, శాలరీ అనేది పీసీ డేటా. ఇక్కడ మనం పీసీ డేటా అని ఇస్తే మనం ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనేది పీసీ డేటాలోనే మనం చేయాలన్నమాట. సో సి డేటాలో మనం క్రియేట్ చేయకూడదు, పీసీ డేటాలోనే మనం క్రియేట్ చేయాలి అని చెప్పి ఇక్కడ మనం ఇస్తున్నాం అనమాట. ఓకే, ఇవి మాత్రమే యూస్ చేయాలి. ఎంప్లాయీ అనే రూట్ ఎలిమెంట్నే యూస్ చేయాలి, నేమ్, ఐడి, శాలరీ అనే ఈ 3 చైల్డ్స్ని మీరు యూస్ చేయాలి అని మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా. అండ్ ఇలా మనం ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తాం. ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి, మనం ఈ డిటిడి కోడింగ్ని ఎలా సేవ్ చేస్తాము అంటే employee.dtdతో నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ సో మనం ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని న్యూ ఫైల్లో క్రియేట్ చేస్తాము. ఎలా క్రియేట్ చేస్తాము అంటే డాక్యుమెంట్ టైప్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఏమని తీసుకున్నాము, ఇక్కడ మనం రూట్ ఎలిమెంట్ ఏంటి, ఎంప్లాయీ. సో ఎంప్లాయీ అనే మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. ఓకే, సో ఎంప్లాయీ అని తీసుకొని సిస్టమ్ అని ఇచ్చాను. ఓకే, ఎందుకు అంటే ఇది ప్రైవేట్ డిటిడి, సో అందుకని సిస్టమ్ అని ఇచ్చాను. ఇక మనం ఎలా సేవ్ చేస్తాము, employee.dtdతో సేవ్ చేస్తాం కాబట్టి సో employee.dtd అని ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఏంటివి మనకి ఎక్స్ఎంఎల్ యొక్క సింటాక్స్. సో ఎక్స్ఎంఎల్ ఎలా రాస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ఎలిమెంట్, ఎంప్లాయీ అనేది రూట్ ఎలిమెంట్. ఇక చైల్డ్ ఎలిమెంట్స్ ఏంటవి, నేమ్, ఐడి, శాలరీ. సో నేమ్, ఐడి, శాలరీ అనేది ఇచ్చేసాము. అండ్ ఇక్కడ ఆ నేమ్ అనేది ఎటువంటి డేటా టైప్ యూస్ చేయాలి, పీసీ డేటా టైప్ యూస్ చేయాలి. సో అందుకనే మనం క్యారెక్టరిస్టిక్స్లో మొబీ అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఐడి అండ్ శాలరీ ఎంతో కొంత ఇవ్వండి, అది పీసీ డేటానే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మనం క్లోజ్ చేసేస్తాం, ఏవైతే ఓపెన్ చేసామో అన్నిటిని క్లోజ్ చేసేసి దీన్ని మనం ఎలా సేవ్ చేస్తాము అంటే .xmlతో సేవ్ చేయాలి. ఇక్కడ నేను employee.xmlతో సేవ్ చేశాను. దెన్ ఈ విధంగా మనం ఒక ఎక్స్టర్నల్ డిటిడిని క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇది ఎక్స్టర్నల్ డిటిడి ఫ్రెండ్స్. సో దీంతో మీకు డిటిడి అనే టాపిక్ అయితే అయిపోయింది. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.